హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఓలిగ తయారు చేస్తున్నాం అండి. అదే బొబ్బట్లు. ఓలిగని మనము శనగపప్పు కందిపప్పుతో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఉత్త కొబ్బరి, ఓన్లీ కొబ్బరితో మాత్రమే, ఇంకేం మిక్స్ చేయకుండా 3 ఇంగ్రీడియంట్స్తో మంచి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. ఇలాగ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కొబ్బరి, పెద్ద టెంకాయని కొట్టినాను. ఈ కొబ్బరితో 12 ఓలిగలు అయితే మనకి. ముందుగా మనము దాని రేకు కోసం అంటే పైన తెల్లపిండి, మైదా అయినా తీసుకోవచ్చు, ఓన్లీ మైదాతో కలపచ్చు. నేను ఎప్పుడు చెప్పినట్లు చిరోటి రవ్వ అని దొరుకుతుంది కర్ణాటకలో. ఆ చిరోటి రవ్వని వేసుకుంటున్న నైస్ రవ్వ, మనం ఉప్మా చేస్తాం కదా తెల్ల రవ్వ, అంతకన్నా నైస్గా ఉంటుంది. ఆ రవ్వ కూడా దొరికితే చేయండి, లేకపోతే ఉత్త మైదా ఒక గ్లాస్ అంతా కలుపుకోండి. ఇది గ్లాసు ఇంకొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు రేకు తిక్కోవడానికి. మిగిలిన కూడా మనం పూరి చేసుకోవచ్చు, ఏం వేస్ట్ కాదు. ఇలా మెత్తగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. నేను చిన్న సూజీ వేసాను కాబట్టి కొద్దిగా నీళ్ళుగా కలుపుతున్నాను. మీరు ఇదే సేమ్ మెథడ్లో మైదా, ఓన్లీ మైదాతో కూడా చేసుకోండి, ఏం బాగా వస్తాయి మైదాతో కూడా. ఇలా కొద్దిగా నీళ్ళు చిలుకరిస్తూ బాగా మెత్తగా కలపాలి. ఇది గోధుమ పిండి, చపాతీ పిండికైనా గట్టిగా కలుపుకోండి. అక్కడక్కడ ఇట్లా చేసుకొని నేను నీళ్ళు వేసి మూత పెట్టేస్తాను. పైన కొన్ని నీళ్ళు వేసి మూత పెడితే 15-20 నిమిషాలకి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి రవ్వ అంతా పీల్చేసుకుంటుంది. అంతలోపల మనం పూర్ణానికి రెడీ చేసుకుందాము. కొబ్బరి నీళ్ళ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో నైస్గా పౌడర్ చేసేసుకోండి. వాటర్ వేయకుండా డ్రైగా పౌడర్ చేయండి. ఇలా నేను చూపించిన విధంగా బాగా పౌడర్ అవుతుంది. ఎక్కడ ముక్కలు ఉండకూడదు, నైస్గా చేసుకోవాలి. ముక్కలు ఉంటే మనము ఓలిగ చేసేటప్పుడు చినిగిపోతుంది, బాగా రాదు. అది మెజర్ చేసుకుందాం. బాగా ఇలా ప్రెస్ చేస్తూ కొలత తీసుకోండి. ఈ కొలత తీసుకున్న తర్వాత ఇలా బాగా ప్రెస్ చేస్తూ మనం కొలత తీసుకున్నాం కదా, ఈ కొలతకి సరిపోయేంత బెల్లం వేసుకుందాము. 1.5 కప్పు వచ్చింది నాకు కొబ్బరి పొడి. దానికి 1 కప్పు బెల్లము, బాగా పొడి చేసి పెట్టుకున్న బెల్లము. స్వీటు ఇంకా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. కొబ్బరి చాలా సప్పగా ఉంటుంది కదా, దానికి 1 కప్పు, 1.5 కప్పు కొబ్బరి పొడికి 1 కప్పు అంతా బెల్లం బాగా పౌడర్ చేసి ఉంటాం కాబట్టి 1 కప్పు అంత వేసి ఇప్పుడు మరి 2 కలిపి మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తగా మనం గ్రైండ్ ముందే కొబ్బరి అది కలిపి వేయొద్దండి. అలా వేయడం వల్ల కొబ్బరి ముక్కలుగా మిగిలిపోతుంది. కొబ్బరి సపరేట్గా పొడి కొట్టి తర్వాతే మీరు బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోండి. అందులోకి 4 యాలక్కలను వలిచి ఇలా పైన తొక్క తీసేయండి. తొక్క వేయడం వల్ల బాగుండదు. ఉత్త గింజలు మాత్రం నైస్గా పౌడర్ చేసి వేసి అని 3 కలిపి మిక్సీలో వేసి మళ్ళీ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. బాగా గ్రైండ్ చేసుకుందాం. ఒక పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి కాబట్టి మనము ఇలా గ్రైండ్ చేసుకొని తర్వాత వేయించడం వల్ల బాగుంటుంది. ఈ మాత్రం బాగా అయింది కదా. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా 1/2 స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే అతుక్కోకుండా బాగుంటుంది మనకి. నెయ్యి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము, కొబ్బరి, యాలకులది ఈ మిశ్రమం ఇందులోకి వేసేసుకుందాం. అంతా వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోండి. బెల్లం ఎక్కడన్నా మనకి ఉంటలుగా ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మీద పెట్టి వేయించుతూ ఉంటే కరిగిపోతుంది. ఇలా బాగా వేయించుకోండి. కరిగి కొంచెం నీళ్ళ ఫార్మ్ లిక్విడ్గా అవుతుంది కదా బెల్లం అంతా కరగడం వల్ల. ఇలా వేయించడం వల్ల మనం ఓలిగలు బయట 1 వారం పెట్టి తిన్నా కూడా ఏమీ కావు. కొబ్బరి ఓలిగలు చాలా బాగుంటాయి, వారాలు కొద్ది పెట్టుకోవచ్చు, అదేమి ఇమ్మీడియట్ చెడిపోవు. ఇలా వేయించండి, ఎక్కువసేపు వేయించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలు ఇలా కరుగుతానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాగా ఇలా నీళ్ళగా అయింది కదా, మనం పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేసింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. ఎక్కువ వేయించొద్దండి. ఒక 5 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి ఇమ్మీడియట్ వేయించుకొని పక్కన చల్లారకి పెట్టుకుందాము. ఇంత మాత్రం అయితే చాలు. చల్లారిన తర్వాత మనం ముద్దలుగా చేసుకొని ఓలిగలు చేసుకొని ఈ పిండి కూడా బాగా అంతలోపల నానింటుంది. పిండి మాత్రము మీరు టైం లేదంటే 1 గంట అయినా నానబెట్టండి, చాలా బాగా వస్తాయి. టైం ఉంటే 2 గంటలు నానినా కూడా. ఇది మెయిన్ అండి. ఈ పిండి బాగా వస్తే మీకు బొబ్బట్లు ఎంత వెడల్పు కావాలో తిక్కొని మనం చేసుకోవచ్చు ఈజీగా. చపాతీ తిక్కినంతసేపులో మనకు ఓలిగలు కూడా చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి.
మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అంతకన్నా కొంచెం లిక్విడ్గానే ఉన్నాయి, గట్టిగా కాదు. సారీ అప్పుడు గట్టిగా అన్నాను. కొంచెం మెత్తగా ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే స్ప్రెడ్ అవుతుంది మనం తిక్కేటప్పుడు. ఇప్పుడు బటర్ పేపర్ మీద ఓలిగ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బటర్ పేపర్ తీసుకోండి. ప్లాస్టిక్ది అయితే మనం చేయలేక వేసుకోవాలవుతుంది. ఈ బటర్ పేపర్ మీద చేయడం వల్ల డైరెక్ట్ వేడి వేడి పెనం మీద వేసినా కూడా పేపర్కి ఏమీ కాదు కదా, అతుక్కోకుండా వచ్చేస్తుంది. మీరు ఎంత తెల్లపిండి తీసుకుంటారో అంతకన్నా కొద్దిగా తక్కువే పూర్ణం తీసుకోండి. ఈ ఓలిగలకి మాత్రం అలా చేయాలి. ఎందుకంటే బాగా ఇంత నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయ కన్నా కొంచెం సన్న సైజ్ అంతా పూర్ణం తీసుకొని అంత తెల్లపిండిని కవర్ చేయండి. ఎవరైనా చేయొచ్చండి. చపాతీ ఎవరికి వస్తుందో వాళ్ళందరూ చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంతే మెయిన్. నేను పూర్ణం ఎలా చేసుకోవాలో, పిండి ఎలా కలుపుకోవాలో అవి రెండు బాగా కరెక్ట్ కుదిరినాయంటే మీరు 5 నిమిషాల్లో చపాతీలాగా అన్ని పటపట తిక్కి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉంచండి. రెండు ఈక్వల్ కన్సిస్టెన్సీ ఉండాలి. మనకు ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఉంటే మళ్ళీ చెడిపోతుంది. కొద్దిగా వేళ్ళతో మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దానిపైన ఆయిల్ వేసి ఇలా పాలిథిన్ ఇంకొకటి వేస్తే మనం రేషన్ తెచ్చుకుంటే గ్రాసరీస్లో ఇస్తారు కదా కవర్లో, ఆ కవర్ని బాగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని దానిపైన వేసి ఇలా చేయితోనే రుద్దచ్చు. మీకు ఈజీగా ఎంత ఎడల్పు కావాలో అంత ఎడల్పు వస్తుంది. అలాగే పూర్ణం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎక్కడ తెల్లగా అలా ఉండదు. మీరు ఎంత పల్చగా కావాలా, ఎంత వెడల్పుగా కావాలా మీరు తినేదాన్ని బట్టి ఇవన్నీ చేసుకోండి. నేను బేసిక్ మెథడ్ చూపిస్తాను, మీరు ఫాలో అయిపోవచ్చు ఈజీగా. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు పెనం కూడా వేడెక్కిండాలి. వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు నాన్ స్టిక్ అయినా పెట్టచ్చు, ఇలా నాలాగా ఐరన్ కడాయి అయినా పెనం అయినా పెట్టుకోవచ్చు. ఆ క్లిప్ మిస్ అయింది వేసేది. ఇంత ఈజీగా అది తీసుకొని వచ్చి దాని మీద వేసేసి బాగా ఇలా కాల్ చేసుకోవడం. అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం పచ్చి కొబ్బరితో ఎన్నో రకాలు మనం కొబ్బరి అన్నం చేస్తాము, పచ్చళ్ళు చేస్తాం కదా, అలా కాకుండా ఈసారి కొబ్బరి ఓలిగలు చేసుకోండి. అందరికీ ఇష్టమవుతుంది. పిల్లలు స్నాక్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. చాలా హెల్తీ. మీరు నేతితో కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. నేతి కూడా నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి వేసుకొని కూడా తినేటప్పుడు కూడా వేసుకొని తినండి. ఇంతే అండి, కొబ్బరి ఓలిగలు రెడీ అయిపోయినాయి. ఒక టెంకాయ, పెద్ద టెంకాయకి 12 ఓలిగలు పెద్ద సైజులో అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.